కాబట్టి మనందరం ఆ ప్రేమను చాటుదాం, మన ప్రభుత్వానికి చేయూతనిస్తూ వారి కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరం లేచి నిలబడ్డట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ప్రియతమ నాయకులు వారు యొక్క క్రిస్మస్ ట్రీ యొక్క దీప ప్రజ్వలన చేస్తారు. వారు దయచేసి అందరు లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ చెట్టు వెలిగించడం ద్వారా చీకటిలో ఉన్నవారు వెలుగు చూచుటకును, వారి జీవితాలు కాంతివంతమై వెలుగుల చేత నింపబడాలని ఆశిస్తూ, మన తెలంగాణ ప్రజల జీవితాలు తేజవంతంగా వెలుసిలుటకు ప్రతీకగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ చెట్టును వెలిగించాలి అని కోరుతూ ఉన్నాం. అత్యంత పవిత్రమైన చరిత్రలో ఒక మహత్తర సంఘటనకు గుర్తుగా యేసుక్రీస్తు అవతరణ ఆ పుణ్య సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, దేవుని ప్రేమ మాటలతో కాదు కార్యంతో చూపబడుతుంది అని చెప్పింది పవిత్ర గ్రంథం. యేసు మన హృదయాల్లో జనించడమే పవిత్ర క్రిస్మస్ ప్రత్యక్ష సందేశం. బాధలో ఉన్నవారికి తోడుగా, అవసరంలో ఉన్నవారికి ఆసరాగా, మాటల్లో శాంతి, చర్యల్లో ప్రేమగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రభుత్వాధినేత ఈ జ్యోతి వెలిగించి శుభాకాంక్షలు అందించారు. తర్వాతి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో బైబిల్ పట్టణము రెవరెండ్ డాక్టర్ శామ్యుల్ సజ్జన్ గారు, బ్యాప్టిస్ట్ చర్చెస్ వరల్డ్ కౌన్సిల్ మెంబరు, వారు చదువుతారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. The prophetical book of Isaiah chapter 9 verse 6 and 7. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబోదును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయములను నీతి వలన రాజ్యమును స్థిరపరచబడును. దేవుడి వాక్యము మనందరి వినికిలో దీవించును కాక. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బిషప్ ఏ సిమియోన్ గారు, మెథడిస్ట్ చర్చ్, వారు వచ్చి దైవ సందేశాన్ని మనకు క్లుప్తంగా అందించాలని వారిని మనం చేస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానించుకుందాం. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. First of all, I thank you, Almighty God, for giving me this opportunity to stand before you to bring a word of God of Christmas. మొదట నేను దేవునికే ఘనత మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి గొప్ప సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. రెండోదిగా, సెకండ్లీ, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ అరేంజింగ్ దిస్ బ్యూటిఫుల్ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఈ ఒక్క తెలంగాణ రాజ్యంలో ఇటువంటి క్రిస్మస్ పండుగ జరపటం చాలా గొప్ప విషయం. ఐఎమ్ బిషప్ ఆఫ్ 3 states: గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ.
ఇటువంటి క్రిస్మస్ పండుగ ఎక్కడ కూడా ఏ స్టేట్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేసేది నేను చూడలేదు. అంటే నేనేం గొప్పది చెప్తలేను, ఇది నిజాంశం. మన గౌరవులు, మన మంచి ముఖ్యమంత్రి గారు అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఆ ఒక ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి మంత్రిమండలం, మంత్రి గారు, మినిస్టర్స్ అందరూ కూడా చేరి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ పండుగ మనం జరుపుతున్నాం. ఇదంతా క్రెడిట్ గోస్ టు అవర్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ బ్యూటిఫుల్ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఫర్ అస్ ఆల్, మా కోసం, అందరి కోసం. మరి ఈ ఒక్క సందర్భంలో నేను నిన్న జగదల్పూర్లో ఉన్నా, మధ్యప్రదేశ్ జగదల్పూర్. I received call from our minority chairman, దీపక్ జాన్ గారు. ఇప్పుడు ఉన్నారా? దీపక్ జాన్ గారు. అండ్ ఈ కాల్డ్ మీ అండ్ ఈ సెడ్, సార్ రేపు మన ముఖ్యమంత్రి సీఎం గారు పెద్ద, మన ప్రపంచంలోనే పెద్ద పండుగ ఏది అంటే క్రిస్మస్ పండుగ. ఆ ఒక పండుగలు వేడుకలు జరుగుతున్నాయి, రేపు మీరు రావాలా అంటే నేను నిన్న సాయంత్రమే వచ్చేసిన అక్కడి నుంచి. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిని చూడాలా. ముఖ్యమంత్రిని ఖాళీ టీవీలో చూస్తూ ఉంటాం మేము. మంచి అయిన స్పీచు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్స్ తెలంగాణ కోసం చేసిన మంచి పనులు ఈరోజు ప్రత్యేకంగా చూస్తుంటే ఎంతో ఖుషి అవుతున్నది. దేవుడు ఇంకా ఎక్కువ ముఖ్యమంత్రి గారిని దీవించునుగాక. ఆయన చేసే ప్రతి ఒక్క పనులు ప్రజల కోసం, ప్రజలకి చెంది ప్రజల అభివృద్ధి కోసం చెయ్యనుగాక. మళ్ళీ ఇంకా ఎక్కువ దీవెనలు దేవుడి నుంచి ఆయన్ని, ఆ ముఖ్యమంత్రికి పొందునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకోటి నేను చెప్పాలంటే, శ్రీ అజాతుద్దీన్ సార్, క్రికెట్ క్యాప్టెన్, ఇండియా క్యాప్టెన్, వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. When he was playing cricket and he was a captain of India, I was also playing cricket. I am also a cricket player. I like very much. Thank you, sir, being here in this program. Anyhow, I don't take much time. Without wasting our time, I want to share word of God with you all about Christmas. Christmas ante emiti? What is the Christmas? ఎందుకు మనము ఈ పండుగని ప్రపంచంలో పెద్ద పండుగ మనము జరుపుకుంటున్నాం? Why we are celebrating this Christmas as a worldwide? I'll tell you what is the Christmas. My dear friends, Vishwasulara, in the beginning, what happened? God has created this world in 7 days. 6 days, He has created everything, whatever we required in this world, on this earth. 7th day, He took rest.